హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. స్ట్రీట్ ఫుడ్ అనగానే గుర్తొచ్చేది మంచూరియా అండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లో 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను కారం, కొంచెం మిరియాల పొడి, 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని వేసుకున్న బంగాళదుంప ఒకటి పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇదే మెయిన్ అండి. తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి, ముద్దగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యాక అందులో ఈ మంచూరియాలని వేసుకొని మనం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికము, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి, కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాసు, 1 స్పూను గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూను సోయా సాసు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. వెనిగర్ 1 రవ్వ కొంచెం వేయాలండి. బాగా కలుపుకోవాలి. గ్రేవీ కోసం 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. అందులో మనం వేయించుకున్న మంచూరియా ఉన్నాయి కదండి, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలు పట్టేలాగా ఉండాలి. దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ మంచూరియాని వెజ్ ఫ్రైడ్ రైస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.